హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో పాటు సీఎన్జీ కారులోని సిలిండర్ పేలడంతో మొగల్పురా పరిధి శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే వ్యాపించడంతో దుకాణమంతా అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. గోమతి ఎలక్ట్రానిక్స్తో పాటు వెనకాల ఉన్న గోడౌన్, పక్కన ఉన్న దుకాణాలకు సైతం మంటలు అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదంలో 6 క్షతగాత్రులు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనకి ఇన్ఫర్మేషన్ పైన ఇది గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో ఇది ఫైర్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. ఆ టైమింగ్ లో అక్కడ ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ సిఎన్జి ఫిటెడ్ కార్ లో కూడా అయిన తర్వాత మళ్ళీ ఫైర్ వచ్చింది. సో ఈ రెండు ఇష్యూ నుంచి ఒక సడన్ గా బ్లాస్ట్ కూడా వచ్చింది. దాంట్లో కొన్ని షట్టర్స్ ఏదైనా ఉన్నాయి, అది పోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ టైమింగ్ లో ఇది అన్ని షాప్స్ అప్పుడు ఓపెన్ ఉన్నాయి. ఆ షాప్ మధ్యలో కొన్ని పర్సన్స్ పని చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కార్ లో కూడా కొన్ని పర్సన్స్ అక్కడ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ సడన్ బ్లాస్ట్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి టోటల్ 6 మెంబర్స్ కి ఇంజురీస్ ఇప్పటి వరకు వచ్చింది. ఆల్ దీస్ పర్సన్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక్క కూడా హ్యూమన్ లాస్ ఇక్కడ జరగలేదు. మేము గత 40 ఏళ్ళుగా షాప్ రన్నింగ్ చేస్తున్నాము. మేము కొంచెం బయటికి వెళ్ళాము, ఫోన్ చేసి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి. ఇందులో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మాల్ నష్టమైంది. మేము లేము సార్. మాకు వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది, కాల్ వచ్చింది. మేము వచ్చే వరకు ఇది జరిగిన నష్టపరిహారం మాకు జరిగిపోయింది. రేడియస్ ఒక 1 కిలోమీటర్ దాకా వైబ్రేట్ అయింది. ఈ షాప్లో అయితే ఎక్కువ నష్టమైంది అన్న. ఒక 45 to 50 lakhs దాకా నష్టమైంది పక్కా బట్టల షాప్లో. మేము ఉంటాం ఇక్కడ ఒకటే ఏరియా ఉందని మాకు కాల్స్ రాగానే మేము ఉరుకుంటూ వచ్చినాం. కానీ అయితే హారబుల్ సౌండ్ వచ్చిందన్న. ఇంకా వైబ్రేట్ అయింది. మా ఇంటి అద్దాలు కూడా వలిగిపోయినాయి. అంత జోరుగా వచ్చినాయి సౌండ్.